హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫ్రైడే ఫర్ ఫైనాన్స్. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకోవడం విన్నారా? సో ఇప్పుడు మార్కెట్లో అదే నడుస్తుంది. అన్లిస్టెడ్ జోన్ అని, ప్రీ ఐపీఓ షేర్స్ అని చెప్పేసి కొత్తగా వచ్చిన ఇన్వెస్టర్స్ని మభ్యపెట్టి ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ వాళ్ళు షేర్స్ని మీకు తక్కువలో ఇస్తాము, ఐపీఓ వస్తుంది 1 yearలో, 6 monthsలో ఐపీఓ వస్తుంది, మీకు భారీ లాభాలను ఆశ చూపించి బాగా మోసాలు చేస్తున్నారు. ఈ స్కామ్స్ గురించి నేను మీకు క్లుప్తంగా చెప్తాను. మీరు రీసెంట్గా వచ్చిన ఐపీఓ చూస్తే ఒకటి ఎన్ఎస్డిఎల్ 800 రూపీస్ ఇష్యూ ప్రైస్. అది ఇప్పుడు 20% 30% అప్పులో 1150-1200 ట్రేడ్ అవుతుంది. బట్ ఇనీషియల్గా ఆన్లైన్ వెబ్సైట్లో ఐపీఓ రాకముందు ఆ షేర్ని 1250-1300 అమ్మారు. అంటే 1300-1250 అమ్మిన షేరు యాక్చువల్గా వాళ్ళు ఇచ్చిన ప్రైస్, ఆన్లైన్లోకి వచ్చిన ప్రైస్, మార్కెట్లో ఉన్న రేటు 800 రూపాయలు. అదేవిధంగా హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీస్ కంపెనీ ఆ షేర్స్ మార్కెట్లో 1250-1270కి అమ్మారు. అది వచ్చిన కంపెనీ ఇష్యూ ప్రైస్ వచ్చింది 770 రూపీస్. అదేవిధంగా ఇప్పుడు ట్రెండింగ్ నడుస్తున్న ఐపీఓ టాటా క్యాపిటల్ని 1030, 1050, నా దగ్గర లిస్ట్ ఉంది, లిస్ట్ మీకు డిస్ప్లే చేస్తున్నా చూడండి. 1100 రూపాయలకి అన్లిస్టెడ్ జోన్లో టాటా క్యాపిటల్ షేర్స్ని సేల్ చేశారు. ఈరోజు టాటా క్యాపిటల్ కంపెనీ మార్కెట్లోకి వస్తున్న ఇష్యూ ప్రైస్ 320 రూపాయల చేంజ్. సో ఈ అన్లిస్టెడ్ జోన్స్ వాళ్ళు న్యూలో వస్తున్న ఇన్వెస్టర్స్ని మభ్యపెట్టేసి మీకు ఎక్కువ రేట్లో వస్తున్నాయని చెప్పేసి షేర్స్ మీకు అంటగడుతున్నారు. సో మీరు అన్లిస్టెడ్ జోన్లో కానీ, అన్లిస్టెడ్ ప్లాట్ఫామ్స్లో కానీ ప్రీ ఐపీఓ కొనేటప్పుడు మినిమం ఆ షేర్స్ ఎంత ఇష్యూ ప్రైస్కి వస్తుంది, ఏ వాల్యుయేషన్లో మనం తీసుకుంటున్నామన్న ఐడెంటిఫై చేయండి, లేకపోతే ఇలా మీరు మోసపోతారు. అదేవిధంగా ఈ అన్లిస్టెడ్ షేర్స్లో మీరు తీసుకున్నప్పుడు ఆ కంపెనీస్ కన్ఫామ్గా ఐపీఓకి వస్తే లేదని షూరిటీ లేదు. వాళ్ళు ఒకవేళ ఐపీఓకి రాకపోతే మీ లిక్విడిటీ పరిస్థితి ఏంది, మీరు షేర్స్ని ఎక్కడ సేల్ చేసుకోగలుగుతారు? అదేవిధంగా ఐపీఓ కన్నా మీరు ముందు షేర్స్ కొంటే వాటిని మినిమం 6 months పాటు హోల్డ్ చేయాలి. హ్యాపీగా తక్కువ రేట్లో ఐపీఓలో వస్తున్నప్పుడు 30-40% డిస్కౌంట్లో వస్తున్నప్పుడు అండ్ ఫ్రీగా మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు అమ్ముకోవడం అవకాశం ఉన్నప్పుడు ఎందుకు మీరు ఆ రేట్లో అన్లిస్టెడ్ జోన్లో తీసుకోవాలి? సో ఎనీ ఇన్వెస్టర్స్ అన్లిస్టెడ్ మార్కెట్లో షేర్స్ కొనేటప్పుడు మినిమం ప్రికాషన్స్ తీసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.